దట్టమైన అడవుల్లో ఒక పాతకాలం నాటి ఇల్లు. ఒక ఫ్రెష్ స్టార్ట్ కోసమే ఇంట్లో ఉందామని వస్తున్న ఈ ఫ్యామిలీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా టార్చర్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే. 1970 జర్మనీలో ఇంటిని కట్టినప్పుడు ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ హోమ్గా ఇంటి గురించి చెప్పుకున్నారంట. అయితే 2025లో ఇంట్లో ఉందామని వచ్చిన ఈ ఫ్యామిలీకి ప్రతి రూమ్లో ఇలాంటి పెద్ద పెద్ద టీవీ స్క్రీన్లని చూసి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఏంటా కనుక్కుందామని ఈ అబ్బాయి బేస్మెంట్కి వెళ్ళి చూస్తే ఒక పెద్ద పవర్ ప్యానెల్ అండ్ ఒక మనిషి లాంటి రోబోట్ కూడా కనిపిస్తుంది. స్క్రూ డ్రైవర్తో అటు ఇటు గెలికి ఇంకా రావట్లేదని గివప్ ఇచ్చేసి అందరూ ఆ రోజు నిద్రపోతారు. కానీ అదే రోజు రాత్రి ఈ ఏఐ కూడా నిద్రలేస్తుంది. అందరి రూమ్స్కి వెళ్ళి నిద్రలేపేందుకు ట్రై చేసి చివరకు ఈ చిన్న పాప రూమ్కి వెళ్ళగా ఆ పాప గట్టిగా కేక వేయడంతో అందరూ వచ్చి చూసి షాక్ అయిపోతారు. తనని తాను కసాండ్రా అని ఇంట్రడ్యూస్ చేసుకున్న ఈ రోబోట్ డోర్స్ ఓపెన్ క్లోజ్ చేయడం, స్విమ్మింగ్ పూల్లో వాటర్ నింపడం, వాటర్ టెంపరేచర్ సెట్ చేయడం, గ్యాస్ స్టవ్స్ ఆపరేట్ చేయడం, గడ్డి పీకేయడం, ఇలాంటి పనులన్నీ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ కలిగి ఉన్నది. ఇవన్నీ చూసి ఆ ఫ్యామిలీ ముందుగా భలే ఉంది, దీన్ని ఉంచుకుందాం పవర్ ఆఫ్ చేయకుండా అని డిసైడ్ అయిపోతారు. కానీ దీనివల్ల డేంజర్స్ మెల్లమెల్లగా వీళ్ళ అమ్మకి తెలుస్తుంటాయి. పిల్లలు స్కూల్కి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక ఈ లేడీ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటుంది. బయట ఈ రోబోట్ గడ్డిని కట్ చేస్తూ ఉంటుంది షార్ప్ బ్లేడ్స్తో. అయితే అక్కడే ఉన్న రాయికి ఆ బ్లేడ్స్ తాకడంతో అది నేరుగా అద్దం బద్దలు కట్టుకొని వచ్చి ఈ లేడీ వీపుకి గుచ్చుకొని ఈ లేడీ కింద పడిపోతుంది. దాంతో అక్కడి నుంచి టీవీలో మానిటర్ చేస్తున్న ఈ కసాండ్రా వెంటనే అంబులెన్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ లేడీ అవసరం లేదులే అని చెప్పేసరికి వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. తన హస్బెండ్ ఇంటికి వచ్చాక ఈ విషయం చెప్పి నాకెందుకో ఇంత పురాతన ఏఐ మన ఇంట్లో ఉండడం మన పిల్లలకి సేఫ్ అనిపించట్లేదు అని చెప్తుంది. కానీ అతను అట్లాంటిది ఏమీ కాదని నేనే తనని బయట గడ్డి క్లియర్ చేయమన్నా అని అంటాడు. అలా ఒకరోజు వీళ్ళమ్మ ఇంట్లో సర్దుతూ ఉండగా ఒక అల్మారీ పైన దుమ్ము పట్టిన బాక్స్ కనిపిస్తుంది. ఏముందా అని చెక్ చేస్తే కొన్ని పురాతన ఫొటోస్. వైన్ తాగుతూ క్యాజువల్గా అన్ని ఫొటోస్ తిప్పుతూ ఉంటే ఒక క్రేజీ థింగ్ అబ్జర్వ్ చేస్తుంది. సేమ్ కసాండ్రాలానే ఉండే ఒక వ్యక్తి తన ఫ్యామిలీతో సరదాగా క్యాప్చర్ చేసిన మూమెంట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కసాండ్రా కూడా టీవీలోంచి ఈ లేడీని దీర్ఘంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి తను లేచి వెళ్ళిపోయాక ఆ ఫోటోలు తిప్పే మెషిన్కి ఓవర్ వోల్టేజ్ ఇచ్చి కాల్ చేస్తుంది. ఫైర్ అలారం యాక్టివేట్ అయ్యి స్ప్రింక్లర్స్ వచ్చి ఫైర్ ఆగిపోయాక వీళ్ళ హస్బెండ్కి కసాండ్రా సీక్రెట్గా చెబుతుంది, మీ వైఫ్ తాగిన వైన్ బాటిల్ ఆ మెషిన్ పైన పడడం వల్లే షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయింది అని. ఆ క్షణం నుంచి ఇతనికి వీళ్ళ వైఫ్ మెంటల్ స్టేటస్ పైన డౌట్స్ వస్తూ ఉంటాయి. అలా ఒకరోజు తను ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ నాకు ఇరుకు గదులంటే చాలా భయం వేస్తుందని, తన సిస్టర్ వీళ్ళ పాత ఇంట్లో సూసైడ్ చేసుకున్నాక పానిక్ అటాక్స్ వస్తున్నాయని చెప్తుంటుంది. అక్కడే ఉండి ఇది విన్న కసాండ్రా తనని ఈ ప్యాంట్రీలో లాక్ చేసేసి విపరీతమైన లైట్ ఎఫెక్ట్స్తో భయపెడుతుంది. మళ్ళీ తన హస్బెండ్ వచ్చేసరికి డోర్ లాక్ ఓపెన్ చేసేస్తుంది. అయితే తనని కసాండ్రానే ఇలా టార్గెట్ చేసి రూమ్లో బంధించిందని ఎంత చెప్పినా వీళ్ళ హస్బెండ్ అస్సలు వినడు. ఒక ఏఐ అయిన కసాండ్రాకి ఫీలింగ్స్ ఉండవని, తన సిస్టర్ చేసుకున్న సూసైడ్ వల్లే మళ్ళీ తనకి పానిక్ అటాక్స్ వస్తున్నాయని తన వైఫ్ పైనే డౌట్లు పెంచుకుంటాడు. స్టోరీ కంటిన్యూ అవుతున్న కొద్దీ కసాండ్రా తనలోని డార్క్ కలర్స్ని మెల్లమెల్లగా వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది. ఒక ఏఐ తనని పిచ్చిదాన్ని చేస్తుందని గ్రహించిన వీళ్ళమ్మ అసలు కసాండ్రా ఎవరో కనుక్కుందామని సిటీ హాల్లోని లైబ్రరీకి వెళ్ళి పాత రికార్డ్స్ అన్నీ బయటకు తీస్తుంది. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఇంట్లో నిజంగానే కసాండ్రా అనే లేడీ తన హస్బెండ్ అండ్ సన్తో ఉండేది 1970లో. కానీ తన హస్బెండ్ అండ్ కొడుకు మాత్రం కార్ యాక్సిడెంట్లో చనిపోయారని న్యూస్ క్లిప్పింగ్స్ చూస్తుంది. అయితే ఒకరోజు సరదాగా ఈ ఫ్యామిలీ మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉండడం చూసిన కసాండ్రా వీళ్ళ అమ్మ వల్ల పైసా ఉపయోగం లేదని, ఎప్పుడు చూసినా వైన్ తాగుతూ ఉంటుందనే మీనింగ్ వచ్చేలా ఇండైరెక్ట్గా వీళ్ళ పిల్లల ముందు చెప్పేస్తుంది. దాంతో చిర్రెత్తిపోయిన ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ని బయటకు తీసుకువెళ్ళి ఆ ఇంటికి అతి సమీపంలోనే ఉన్న కసాండ్రా భర్త కొడుకుల సమాధులను చూపిస్తుంది. ఈ విషయం నీకెలా తెలిసిందని వీళ్ళ హస్బెండ్ ప్రశ్నించగా, నేను సిటీ హాల్లోని లైబ్రరీకి వెళ్ళానని, అక్కడ నుంచి చింపేసి తీసుకొచ్చిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ని తన హస్బెండ్ కి చూపిస్తుంది. దాంతో వీళ్ళ హస్బెండ్ ఇంకా ఫిక్స్ అయిపోతాడు. ఒక ఏఐ గురించి పిచ్చిమాలోకంలా ఇంత టైం వేస్ట్ చేసుకుంటుందని, తను మెల్లగా రియాలిటీ మీద గ్రిప్ కోల్పోతుందని ఇంకా వాళ్ళ వైఫ్ పైన డౌట్స్ పెంచుకుంటాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కసాండ్రా ఇంకా డైరెక్ట్గా ఈ లేడీని బెదిరించడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు తను బాత్ టబ్లో ఒంటరిగా స్నానం చేస్తూ ఉండగా కత్తి చూపించి, నువ్వు ఈ ఫ్యామిలీలో సరికావని, ఈ ఫ్యామిలీ నుంచి నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే నీకంత మంచిదని డైరెక్ట్గా బెదిరిస్తుంది. దాంతో గట్టిగా ఈ లేడీ కేకలు వేసే ముందే టీవీలోంచి వీళ్ళ హస్బెండ్కి, మీ వైఫ్కి ఇంకొక పానిక్ అటాక్ వస్తుంది, వెళ్ళి హెల్ప్ చేయమని ముందే చెప్తుంది. దాంతో వీళ్ళ హస్బెండ్కి ఏమాత్రం డౌట్ రాకుండా వీళ్ళ వైఫ్ని టార్చర్ చేయడంలో కసాండ్రా సక్సెస్ అవుతుంది.